బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, రాముడికి హనుమంతుడికి ఉన్న సంబంధం, ప్రేమ ఎందుకంత అంటే రామా అని పిలవగానే నన్నే రమ్మన్నట్టు వచ్చేస్తాడు ఈయన హనుమంతుడు. రామ అంటే ఆయనే వస్తాడు, రాముడి కన్నా ముందుంటాడు. హనుమ వేదాంగవేత్త. రామ శబ్దానికి ఉన్నటువంటి అర్థాన్ని, వేదంలో ఉన్నదాన్ని ఆయన ధ్యానం చేశాడు అని కొన్ని గ్రంథాలు చెప్తాయి. అందువల్ల రాముడిని చూడగానే గుర్తుపట్టాడు. వచ్చిన వాడు ఎవడో తెలియదు కదా. ఋష్యముఖ పర్వతం మీద నుండి చూసి భుజాన విల్లుంది గనక ఆ ఇద్దరు వస్తున్నారు, వీళ్ళు తప్పకుండా వాలి పంపించినటువంటి వాళ్ళు అయ్యుంటారు నన్ను చంపడానికి అని భయపడ్డాడు సుగ్రీవుడు. హనుమ వెంటనే ఎందుకు తొందరపడతావు, తెలుసుకుంటే సరిపోతుంది, అనవసరంగా నువ్వు కంగారు పడద్దు అని చెప్పి హెచ్చరిస్తాడు. ఈ మాట చెప్పింది నువ్వే గనక వచ్చిన వాళ్ళు ఎవరో కొనుక్కోమని పంపిస్తాడు. పంపిస్తే ఈయన వెళ్ళాడు. వెళ్ళి తన సహజ వేషంలో కాకుండా ఒక భిక్షుక వేషంలో వెళ్ళాడు. భిక్షుకుడు అంటే ఈ రోజుల్లో లాగా బిచ్చగాడని కాదండి అర్థం. భిక్షాటన జీవనోపాధిగా కలిగినవాడు. భిక్షాటన ఎవరికి జీవనోపాధి అంటే ఎవరైతే ఇంట్లో వంట చేసుకోకూడదో వాళ్ళకి జీవనోపాధి. అంతేగాని గతి లేక బిచ్చమెత్తుకోవడం కాదు అది. ఎవరు ఇంట్లో వంట చేసుకోరు, పొయ్యి వెలిగించరు, అగ్నికార్యం కూడా చెయ్యరు అంటే పెళ్లి కాని వాళ్ళు, బ్రహ్మచారులు. వాళ్ళు సన్యాసులు చెయ్యరు. అందుకే పెళ్లిలో ఏం చేస్తారు, లాజహోమం అని చేయించి అప్పుడే అన్నం వండిస్తారు. అప్పటిదాకా అగ్ని ముట్టరు వాళ్ళు. ఇంట్లో నిత్యాగ్నిహోత్ర కుటుంబంలో కూడా పెళ్లి అయితే తప్ప అగ్నిహోత్రం చెయ్యరు. అది రూల్. అదే ఒకప్పటి పద్ధతులు అవన్నీ. అందుకే పెళ్లిలో అదొకటి లాజహోమం అని ఒక కార్యక్రమం మిగిలిపోయింది. అది అప్పట్లో అన్నమాట. ఇంక పెళ్ళి అయింది గనక వీడు నిత్యాగ్నిహోత్రం చెయ్యొచ్చు, అగ్నిహోత్రం చెయ్యొచ్చు గనక చక్కగా వంట కూడా చేయొచ్చు. అంచేత అన్నం వండుతూ భార్య భర్త ఇద్దరు కలిసి అన్నం వండేటటువంటి కార్యక్రమం చేయిస్తారు. నాకు మొదట్లో అర్థమయ్యేది కదా, ఏంటి ఈ బొమ్మల పెళ్లిలాగా ఆటల్లాగా, చిన్నప్పుడు అవన్నీ చూసేవాళ్ళం కదా, బొమ్మలాటల్లాగా ఉన్నాయి ఏమిటి, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు చేత అన్నం వండించటం, ఇదొక బొమ్మలాటలాగే అనిపించేది. కానీ విషయం అది కనుక భిక్షుకులు అంటే ఎవరైతే ఇంట్లో వంటలు చెయ్యరో వాళ్ళు, పొయ్యి వెలిగించని వాళ్ళు, అంటే సన్యాసులు, బ్రహ్మచారులు వాళ్ళు. ఆ వేషం వేసుకుని వెళ్ళాడు. ఆ వేషం వేసుకుని వెళ్ళినటువంటి వాడు రాముణ్ణి చూడగానే తను భిక్షుకుడు అన్న సంగతి మర్చిపోయాడు. భిక్షుక వేషం వేసుకున్నా అన్న సంగతి మర్చిపోయాడు. ఆయన గుర్తుపట్టాడా? కాదు, ఆయన గుర్తుపట్టడం కాదు, ఈయన గుర్తుపట్టాడు రాముణ్ణి. మరే గుర్తుపట్టేటప్పటికీ తన వేషం సంగతి తను మర్చిపోయి సత్యమే చెప్పేశాడు. మీరెవ్వరు అని అడిగాడు. అసలు అడిగినప్పుడే రాముడు లక్ష్మణుడితో చెప్పాడు, ఇతడు ఋగ్వేదంలో చదివినవాడు, యజుర్వేదంలో పండితుడు, సామవేదంలో పండితు, అథర్వణవేదం చదివినటువంటి వాడు, 9 వ్యాకరణాలలో పండితుడై ఉంటాడు, అన్ని శాస్త్రాలు తెలిసిన వాడై ఉంటాడు. ఎందువల్ల అంటే అతడు మాట్లాడినటువంటి మాటల్లో ఒక్క అక్షర దోషం లేదు, ఒక వ్యాకరణ దోషం లేదు, కాకుపు దోషం లేదు. కాకు అంటే ఎక్కడ స్ట్రెస్ ఇవ్వాలో అక్కడ కాక వేరే చోట స్ట్రెస్ ఇవ్వడం. మాటలో దేని మీద ఊనికి పెట్టామో అది అర్థం మారిపోతుంది కదా. నువ్వు వచ్చావా అన్నదానికి నువ్వు వచ్చావా అన్నదానికి ఎంత తేడా ఉంది. దాన్ని ఇంటోనేషన్ కాకు అంటారు. అలా తేడా లేదు. గొంతు పీలగా లేదు, గొంతు బొంగురుగా లేదు, నెమ్మదిగా మాట్లాడలేదు, అలా అని వేగంగా మాట్లాడలేదు, సాగదీయలేదు. కనుబొమ్మలు ఎగరేయడం గాని, ముఖ కవళికలలో మార్పులు గాని, నుదురు చిట్లించటం గాని, ముక్కుపుటాలు చిట్లించటం గాని లేదు. ఇవన్నీ చూస్తే ఇట్లాంటి దూత ఉంటే చంపడానికి వచ్చినటువంటి శత్రువు కూడా మిత్రుడైపోడా అన్నాడు. ఎవరితో చెప్పాడు? లక్ష్మణుడితో చెప్పాడు. ఇది సర్టిఫికేట్, రాముడు హనుమంతుడికి ఇచ్చిన సర్టిఫికేట్. మొదటి చూపులో ఎవరో తెలియదు. అంటే మీరెవరు అని అడిగినందుకు, అడిగితే వాళ్ళు తమ పేర్లు చెప్పుకొని నువ్వెవరు అన్నారు. అంటే తను భిక్షుక వేషంలో వచ్చాడు కదా, చెప్పేశాడు, నేను సుగ్రీవుడి మంత్రిని, నా పేరు హనుమ, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. అంటే రాముణ్ణి చూడగానే
తాను ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడో, ఎవరిని ఇంతకాలం ధ్యానం చేస్తున్నాడో, ఎవరిని గురించి తాను తప్పిస్తూ ఉన్నాడో ఆ దైవం తన కంటబడినట్టయింది హనుమకి. చూడ్డానికి ముందు నుంచే ఉంది. మరి అటువంటి బంధం ఇంకెలా ఉంటుంది? నిజానికి సుగ్రీవుడి మంత్రి ఎవరికి ఎక్కువ విశ్వాసపాత్రుడిగా ఉండాలి? సుగ్రీవుడికే కదా. సుగ్రీవుడికే ఉండాలిగా. సుగ్రీవుడికి విశ్వాసపాత్రుడిగా ఉన్నాడు, అందులో అనుమానమేం లేదు. కానీ రామదూత అయ్యాడు. మరి రాముడు ఈయన్నే ఎందుకు దూతగా ఎంచుకున్నాడు? ఇప్పుడు దక్షిణ దిక్కునే సీత ఉంది అని ఒక చిన్న అనుమానం ఉంది కనుక దక్షిణ దిక్కుకు వెళ్లే వాళ్ళల్లో హనుమ ఉన్నాడు కనుక తను చెప్పదలిచిన సందేశం హనుమకే చెప్పి గుర్తుగా తన ఉంగరం కూడా హనుమకే ఇచ్చాడు. సీత అటుపక్కే ఉంటుందని గ్యారంటీనా? తీసుకెళ్ళి ఎక్కడ పెడతాడో. రావణుడికి అన్ని లోకాల్లోనూ తావు ఉండేటటువంటి చోట్లు ఉన్నాయి కదా, ఎక్కడ పెట్టుంటాడో. కానీ హనుమ వెడితే దొరుకుతుంది అని ఒక నమ్మకం. మొదటి చూపులోనే అనుకున్నాడు కదా ఇట్లాంటి వాడు దూత అయితే ఎంత బాగుంటుంది అని, అందుకని దూతగా పంపించాడు. అది రాముడు హనుమని గురించి మొట్టమొదటి అనుకున్న మాట. హనుమకి రాముడిని చూడగానే తాను ఎవరి గురించి తపస్సు చేస్తున్నాడో ఆ దైవం కనిపించినటువంటి భావన కలిగింది. అది అప్రయత్నంగా కలిగినటువంటిది. ఆ జీవ లక్షణాలు ఒకదాన్నొకటి అలా ఆకర్షించుకున్నటువంటివి. అందువల్ల వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బంధం ఏమిటి అంటే ఇట్లాంటిదని చెప్పలేం. ఆయన రాముణ్ణి తను దాసుడు అని చెప్పి రామదాసుణ్ణి అని చెప్పుకున్నాడు, రామ బంటుని అని చెప్పుకున్నాడు. సరే రామదూత అన్నది తెలుస్తూనే ఉంది. అంతా అయిన తర్వాత నీకు చాలా ఇష్టమైనటువంటి వాళ్ళకి ఈ హారం ఇయ్యమని చెప్పి రాముడంటే సీతాదేవి అందరి వంక చూసి హనుమకి ఇచ్చింది. ఎందుకని? తన ప్రాణం నిలబెట్టాడు హనుమ. చచ్చిపోవడానికి సిద్ధపడిన సమయంలో కదా హనుమ వచ్చి రాముడు ఉన్నాడు, నీ కోసం ఎదురు చూస్తున్నాడు, వస్తాడు అని చెప్పాడు. అంతేకాదు సీత జీవించి ఉందనే మాట చెప్పి రాముడికి ప్రాణం నిలబడేటట్టుగా చేశాడు. ఇద్దరి ప్రాణాలు నిలబెట్టినటువంటి వాడు హనుమ. వాళ్ళిద్దరి ప్రాణాలు నిలబెట్టడమేనా? లక్ష్మణుడు మూర్ఛపోతే సంజీవని తీసుకొచ్చి ప్రాణం నిలబెట్టినటువంటి వాడు హనుమ. హనుమ తలుచుకుంటే చేయలేంది ఏముంది? మొత్తం రావణాసురుడి లంకనంతా సర్వనాశనం చేసి సీతని తీసుకుని వెళ్ళి రాముడి చేతుల్లో పెట్టేయగలిగిన సామర్థ్యం ఉంది, కానీ చెయ్యలా. ఎందుకు చేయలా? తానే చేస్తే రాముడికి ఘనత ఎక్కడొస్తుంది? రాముడికి కీర్తి రావాలి అని చెప్పి కదా సీతాదేవి కూడా నేను తగలబెట్టగలనరా, కానీ తగలబెట్టట్లేదు. భస్మార్హ తేజస అసందేశత్తు రామస్య తపశ్చానుపాలనాత్ అని చెప్తుంది. అంచేత అది రాముడి పని, రాముడు చెయ్యాలి, కీర్తి రాముడికి కావాలి, నాకు కాదు అని ఆవిడ ఊరుకున్నప్పుడు హనుమ మాత్రం ఎందుకు రాముడికి ఆ కీర్తి రాకుండా అడ్డం పడతాడు? కనుక 3 వంతుల సైన్యాన్ని నాశనం చేసి రావణుణ్ణి గెలిచిన ఘనత రాముడికే కట్టబెట్టడం కోసం వదిలేసి వచ్చాడు. దీనికి మించిన భక్తి ఏమిటమ్మా? హనుమకి అటువంటి భక్తి. అందరూ అయిన తర్వాత ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క బహుమానం ఇచ్చిన తర్వాత ఏ బహుమానం ఇవ్వకుండా మిగిలిన పోయిన వాడు ఎవరో తెలుసా? పట్టాభిషేకం తర్వాత హనుమ. అప్పుడు రాముడు సింహాసనం దిగి వచ్చి హనుమని కౌగిలించుకున్నాడు. నీకు నేను కృతజ్ఞత చెప్పను అన్నాడు. ఎందుకు అంటే నీకు నేను ఉపకారం చెయ్యాలంటే నువ్వు కష్టాల్లో ఉండాలి కదా, నేను నీకు ఉపకారం చేసే అవకాశం రానక్కర్లేదు, నీ పట్ల నా కృతజ్ఞత నా శరీరంలోనే జీర్ణమైపోగాక అన్నాడు. ఇంతకన్నా గొప్ప ఆశీర్వాదం ఇంకోటి ఉంటుందా? ఇతరుల నుండి సహాయం అపేక్షించినటువంటి స్థితి రావడం. ఏం చేశాడు? కౌగిలించుకున్నాడు. హనుమను ఆ విధంగా రాముడి చేత ఆ విధంగా కౌగిలి పొందినటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే గుహుడు, హనుమ. గుహుడు కూడా ఉన్నాడమ్మా. గుహుడిని కౌగిలించుకున్నాడు, హనుమని కౌగిలించుకున్నాడు రాముడు. తనంతట తానుగా మిగిలిన వాళ్ళు వచ్చి విశ్వామిత్రుడు లాంటి వాళ్ళు రాముడిని స్పర్శ కోసం దగ్గరికి రావడం వేరు మాట. కానీ తనంతట తానుగా ఇష్టంగా కౌగిలించుకున్నటువంటి వాడు హనుమ. మరి వీళ్ళ మధ్య సంబంధం ఏమని చెప్తాం? తనకన్నా తన ప్రాణానికన్నా అధికుడు అని హనుమంతుడి గురించి అనుకుంటాడు రాముడు.
సీత అంటుంది, నాకు అమృతము విషము కలిపి ఇచ్చావు కదయ్యా అంటుంది. ఎందుకని అమ్మ? రాముడు ఉన్నాడని. ఉమ్, అంటే ఏమైపోయాడో తెలియదు కదా. ఉమ్, తన్ని తీసుకొచ్చాక రాముడిని చంపేస్తే రావణుడు ఉమ్, ఉమ్, తెలియదుగా, ఇన్నాడు రాలేదంటే. రాముడు ఉన్నాడన్న సత్యం చెప్పడం ఒకటి, ఉండి వెనక్కి వెళ్ళిపోయాడేమో అయోధ్యకి తను వదిలేసి, తెలియదుగా. ఉమ్, తన కోసం వెతుకుతున్నాడన్న సంగతి తెలిసినందుకు అమృతం. ఉమ్, రాముడు సీతా విరహంతో బాధపడుతూ ఆహారం కూడా తీసుకోవటం లేదు, ఉమ్, నిద్రపోవడం లేదు, మీద అడవి ఈగలు దోమలు వారితే కూడా దులుపుకోవటం లేదు, వాటిని తోలుకోవటం లేదు, నిద్రాహారాలు మాని ఉన్నాడు అని చెప్పినందుకు అయ్యో నా వల్ల రాముడికి ఎంత కష్టం వచ్చింది అని, అది విషం లాంటిదిట. ఉమ్, అమృతం విషము కల్పించావు కదయ్యా అంటుంది. మరి అటువంటి వాడు నిజంగా ఆయన కట్టిన వారధి ఏమిటి? ఉమ్, సముద్రానికి ఆ పక్క నుంచి ఈ పక్కకి వంతెన కట్టడం అని కాదు, ఉమ్, అది ఒకటి. కానీ అసలైంది ఏమిటి అంటే సీతారాములని కలపడం అనే వారధి చేశాడు. ఉమ్, అది రామదూతగా చేసినటువంటిది. అటువంటి మరి వాడంటే రాముడికి ఇష్టం ఉండదా? ఉమ్, ఉంటుంది. తాను ఎవరి గురించి తలుచుకుంటున్నాడో, ధ్యానం చేస్తున్నాడో, తపస్సు చేస్తున్నాడో, ఎదురు చూస్తున్నాడో అటువంటి రాముడు అంటే హనుమకి ఇష్టం ఉండదా? వాళ్ళిద్దరి ఇష్టానికి ఎటువంటిది అని మనం ఇలా నిర్ణయం చేసి చెప్పలేం. ఆయనది దాస్యభక్తి అని అంటారు, అయ్యుండొచ్చు. భక్తికి పరాకాష్ఠ అయినటువంటిది అని చూస్తే మనకి తెలుస్తుంది. రాముడి మీద ఈగ వాలడానికి హనుమకి ఇష్టం ఉండదు. ఉమ్, రామ అని పిలిస్తే ఏదో ఆ కష్టం ఉండి పిలిచినట్టున్నారు, రాముడి దాకా ఎందుకు వెళ్ళాలి, నేనున్నాగా నేను చేసేస్తానని చెప్పి రామబంటుగా అందరినీ నేను రక్షిస్తానన్నవాడు. ప్రతి గ్రామం వెలుపల ఉండి గ్రామాన్నంతా నేను రక్షిస్తూ ఉంటాను ప్రజల్ని అని చెప్పి రాముడికి వాగ్దానం చేసినటువంటి వాడు హనుమ. నిజంగా వీళ్ళిద్దరి గురించి ఎంత విన్నా కూడా ఇంకా వినాలే అనిపిస్తుంది. ఒక ఫ్రేమ్లో వాళ్ళ బంధాన్ని మనం ఇమడ్చలేమమ్మా, దాటి పెడుతున్నాం. Yes. ఏ ఫ్రేమ్లో పెట్టినా దాన్ని దాటి పెడుతుంది. ప్రతి ఒక్క అక్షరం ముక్క మీరు చెప్తుంటే గూస్ బంప్స్ వచ్చాయమ్మా, చాలా సంతోషం. రాముడు హనుమ అంటే మామూలు అమ్మా, రామనామానికే ఉందా శక్తి. వచ్చేసి ఉండుంటాడు కూడా ఆ? సూక్ష్మ రూపంలో. ఏంటో మన రామ అన్నాం కదా, ఇక్కడెక్కడ ఉండే ఉంటాడు బంగారు కొండ. చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు.